తెలుగు రాష్ట్రాల్లో ఆషాఢ మాసం ముగిసి శ్రావణ మాసం ప్రవేశించడంతో పల్లెల నుంచి పట్టణాల వరకు పండగ వాతావరణం ఉంది. గత నెల రోజులుగా శుభకార్యాలు లేక వెలవెలబోయిన కళ్యాణ మండపాలు, ఫంక్షన్ హాళ్లు ఇప్పుడు పెళ్లి బజార్ల మోతాలతో మళ్లీ కలకల్లాడటానికి సిద్ధమవుతున్నాయి. శ్రావణ మాసాన్ని అత్యంత పవిత్రమైనదిగా భావించే తెలుగు ప్రజలు తమ ఇంట్లో ఎలాంటి శుభకార్యం తలపెట్టినా ఈ కాలంలోనే చేయడానికి అత్యధిక ప్రాధాన్యమిస్తారు. ఈ పరిస్థితుల్లో రాబోయే నెల రోజుల పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సాంప్రదాయ వేడుకల సందడి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ శ్రావణ మాస సీజన్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దాదాపు 10,000కు పైగా వివాహాలు జరగనున్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ పెళ్లిళ్ల సీజన్ వల్ల 100 కోట్ల రూపాయల ఆర్థిక లావాదేవీలు జరుగుతాయని, ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. పెళ్లిళ్లు మాత్రమే కాకుండా గృహప్రవేశాలు, నిశ్చితార్థాలు, నూతన వ్యాపారాల ప్రారంభోత్సవాలతో వివిధ వర్తక రంగాలు ఇదివరకు ఎప్పుడు లేని విధంగా పుంజుకుంటున్నాయి. కొత్త ప్రాజెక్టులను ప్రారంభించేందుకు కూడా ఇప్పటి నుంచే ముహూర్తాలు ఫిక్స్ చేసుకుంటున్నారు. పంచాంగకర్తలు, వేద పండితుల కథనం ప్రకారం శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం విశేషంగా ఉంటుందని, అందువల్ల ఈ మాసంలో ప్రారంభించే ఏ కార్యమైనా దిగ్విజయంగా పూర్తవుతుందని విశ్వసిస్తారు. ఇక ఈ నెలలో పెళ్లిళ్లతో పాటు శ్రీ వరలక్ష్మి వ్రతం, మంగళ గౌరీ వ్రతం వంటి పవిత్ర పూజలను ఇంటింటా వైభవంగా నిర్వహిస్తారు. కొత్తగా గృహ నిర్మాణాలు ప్రారంభించడానికి, కొత్త వాహనాలు లేదా ఆస్తుల కొనుగోలు చేయడానికి కూడా ఈ శ్రావణ ముహూర్తాలను అత్యంత శ్రేష్టమైనవిగా పండితులు సూచిస్తున్నారు. ఈ శ్రావణ మాసంలో వివాహాలకు అనుకూలమైన శుభముహూర్తాల వివరాలకు దృక్ పంచాంగ జ్యోతిష నిపుణులు స్పష్టం చేశారు. ఆగస్టు నెలలో 16వ తేదీ నుండి 17, 20, 21, 22, 23, 26, 27, 28, 29, 30 తేదీలు శుభకార్యాలకు అత్యంత అనుకూలంగా ఉన్నాయి. అలాగే సెప్టెంబర్ నెలలో 3వ తేదీ నుండి 4, 5, 8, 10, 11, 13, 14 తేదీల్లో కూడా బలమైన ముహూర్తాలు ఉన్నాయని పురోహితులు తెలిపారు. సెప్టెంబర్ మధ్యకు వరుసగా ముహూర్తాలు ఉండటంతో పురోహితులు, వేద పండితులు కూడా పూర్తి స్థాయిలో లగ్న పత్రికలు, వివాహ క్రతువుల ఆర్డర్లు లభిస్తున్నాయి. వివాహ వేడుకలు కేవలం 2 కుటుంబాల కలయిక మాత్రమే కాకుండా అనేక అనుబంధ రంగాలకు ఉపాధి కల్పించే ప్రధాన వనరులుగా మారాయి.
వ్యాపార విశ్లేషకుల సమాచారం ప్రకారం పెళ్లి తేదీలు ఖరారైనప్పటి నుంచి క్యాటరింగ్ సిబ్బంది, వంట మనుషులు, డెకరేషన్ కార్మికులు, వాహన డ్రైవర్లు, మేకప్ ఆర్టిస్టులకు చేతి నిండా పని దొరుకుతుంది. ఈ నెల రోజుల వ్యవధిలో తాత్కాలిక షాపులు, ఈవెంట్ మేనేజ్మెంట్ ఏజెన్సీలు, రవాణా సంస్థల ద్వారా వేల మంది కార్మికులకు దినసరి నిలకడైన ఆదాయం సమకూరుతుంది.